ఆ రోజుల్లో రోమా చక్రవర్తి ఒక రాజుని ఎవరినైనా ఓడిస్తే, ఆ ఓడించిన రాజుని తన రథం మీద ఎక్కించి కట్టేసి చేతులు కాళ్ళు ఆ రాజ్యం అంతా తిప్పుతాడంట. ఓ మీ రాజు ఓడిపోయాడు నా చేతుల్లో, మీ రాజు ఓడిపోయాడు, ఇప్పుడు నిరాయుధుడు మీ రాజు, ఇప్పుడు ఓడిపోయిన వాడు మీ రాజు అని అందరి ముందు ఊరేగిస్తాడంట. దాన్ని ఏమంటారంటే జయోత్సాహం అంటారు. జయోత్సాహం జరిగిందండి సిలువలో. ఇంతకాలము నేను సృజించినటువంటి నా పోలికలో సృజించబడిన నా పిల్లలందరినీ బంధించిన అపవాదిని ఇప్పుడు నిరాయుధుని చేసి ఓడించాను సిలువలో అని సాతానును ఓడించి యేసుప్రభువు సిలువ ద్వారా జయోత్సాహం చేశాడంట. మీకు విరోధంగా మాట్లాడేది, మీ ప్రార్థనలకు జవాబు రాకుండా చేసేది, మీలో భయాన్ని అవిశ్వాసాన్ని పుట్టించేది, మీ చేత చేయకూడదు తప్పుడు పనులు చేసేది సాతాను, వాడిని నిరాయుధుడిగా చేశాడంట. ఆయుధాలు లేని వాడిగా చేశాడు, ఓడించాడు. ఇదిగో నేను గెలిచానని యేసుప్రభువు సిలువ ద్వారా చాటించాడంట. సిలువలో ఓటమి కాదు ఇప్పుడు జరిగింది, సిలువలో జయోత్సాహము జరిగింది. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అంటున్నాడు. ఏంటి ఆనందము? ఇదిగో ఇంతమంది ఈరోజు ఇక్కడ కూర్చొని దేవుడిని ఆరాధన చేస్తున్నారు, ఇదే ఆయన ఆనందం. ఈ ఆనందము కోసము ఆయన సిలువను సహించాడంట.